నేను వెళ్ళిపోతాను. పో. నన్ను అర్థం చేసుకోలేను ఎవరు నాకు. వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొంచెం కొత్తగా ట్రెండింగ్లో ఉన్న డైలాగ్ అండ్ మనకు బీజిఎం తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఓకేనా, ఇక్కడ చాలా సింపుల్గా అయితే మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆ ప్రాజెక్ట్ లింక్ని సింపుల్గా మీరు ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకొని మనకు లాస్ట్లో జస్ట్ మనకు 3-4 ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫోటోస్ని సింపుల్గా రీప్లే చేసుకోవడమే, అంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. జస్ట్ నేను మనం ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా మనం వాటిని రీప్లే చేసుకోవాలి, అక్కడ టెక్స్ట్ అనేది కొంచెం మనకు అటు ఇటు కన్ఫ్యూజన్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో కింద మాత్రం ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మనకు ఆ బీట్ మార్క్ ప్రీజెస్ ఫుల్ ప్రాజెక్ట్ XML ఫుల్ ప్రాజెక్ట్ అన్నీ ఉంటాయి. సింపుల్గా మీరు ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకుని మనకి సింపుల్గా మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ మొత్తం చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్. మనం రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ట్రెండింగ్ న్యూ స్టేటస్ ఎడిటింగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు లిరిక్స్ మొత్తం మీద మనకు ఈ విధంగా ఉంటాయి ఓకేనా, ఇలా ఉంటాయి. మీరు ఈ నేమ్ టచ్ చేయకండి. ఒకవేళ మీకు ఇక్కడ ఈ ఫంట్ నచ్చకపోతే చాలా సింపుల్గా ఈ ఫంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని మనకు ఫండ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇలా ఫండ్స్ అయితే చేంజ్ చేయొచ్చు. అలాగే మీరు మొత్తం అంటే చూసుకోండి, అంటే మీకు ఎక్కడెక్కడైనా మనకు అది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి మొత్తం చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ లాస్ట్లోకి రండి. లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ టూ గ్రూప్స్ ఉన్నాయి. మనకి టూ గ్రూప్స్ మొత్తం అయితే మనకు 6 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఈ 6 గ్రూప్స్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మాస్క్ 1 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు గ్రూప్ ఫోటో 1 ఉందంటే మనకు గ్రూప్ అండ్ మాస్క్ 1 మనకు అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాన్ని మనకు ఓన్లీ ఇక్కడ మనకు స్టెప్స్ ఎఫెక్ట్ అది ఓకే, దానికి మనకు సంబంధం లేదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనకి కింద గ్రూప్ అండ్ ఫోటో 1 ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేశాను చూడండి ఓకేనా. ఆటోమేటిక్గా దానిలో అయితే మనకు ఫోటో యాడ్ అయిపోతుంది, చూపిస్తాను చూడండి ఓకేనా. అందులో మనకు ఫోటో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కొంచెం ఫేస్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకు అక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళేసి అక్కడ ఫేస్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి మీరు ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.